లోక్సభ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వము 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఇది టెంపరరీ అడ్జస్ట్మెంట్ మాత్రమే, తాత్కాలికమైనటువంటి బడ్జెటే, పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. ఇట్టి ఇంటర్మ్ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పెద్దగా ఏమి కొత్త నిర్ణయాలు అయితే నిర్మలా సీతారామన్ గారు తీసుకోలేదు. కేవలం ఈ 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, మోడీ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, మోడీ ప్రభుత్వం ప్రయారిటీస్ అనేటటువంటి విషయాన్నే చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఆత్మనిర్భర్ భారత్కి కట్టుబడి ఉన్నాం. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. అదేవిధంగా 2047 నాటికి భారతదేశం వికసిత భారత్గా వెలుగొందాలనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆకాశమే హద్దుగా భారతదేశం అభివృద్ధి చెందుతుందనేటటువంటి విషయాలను చెప్తుంది. గత కొంతకాలంగా నరేంద్ర మోడీ ఈ దేశంలో 4 కులాలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ బడ్జెట్లో ఆ 4 కులాలకు సంబంధించి, ఆ 4 వర్గాలకు సంబంధించినటువంటి అంశాలకే ప్రాధాన్యత ఇచ్చి వాటికి గతంలో ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్లో చెప్పారు. మొదటగా రైతుల్ని తీసుకుంటే రైతులకు 11,80,00,000 మందికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఇస్తున్నామనేటటువంటి విషయం చెప్పారు. 4 కోట్ల మందికి పంటల బీమా వర్తింపజేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా పంటలకు మద్దతు ధరలు పెంచామని చెప్పారు. ఇది మొదటి కులంగా భావిస్తే, రెండవది మహిళలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనపడుతుంది. దరిదాపు 34 లక్షల మంది మహిళలకు ముద్రా లోన్స్ ఇచ్చామనే విషయాన్ని చెప్తూ, కొత్తగా ఈ బడ్జెట్లో మహిళలకి ప్రత్యేకంగా 70,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలను అందజేస్తామనేటటువంటి హామీని ఇవ్వడం జరిగింది. తర్వాత మూడవ కులంగా వచ్చేసి యువత. మొత్తం బడ్జెట్లో కూడా యువత పైన కాస్త అటెన్షన్ పెరిగినట్లుగా, యువతకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఈ బడ్జెట్లు ఇచ్చినట్టుగా కనపడుతుంది. దరిదాపు 1,40,00,000 మంది యువతకి ఇండియా స్కిల్ మిషన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తామనేటటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు